also Hyderabad Commissioner. He gave the direct selling guidelines 2016. You know, మీకు తెలుసా అండి 2016లోనే మనకు గైడ్లైన్స్ రావడం జరిగింది. సో 2021లో చట్టం తీసుకుని రావడం జరిగింది. ఆ చట్టం గురించి కొన్ని రకాల చాలా అపోహలు ఉన్నాయి. ఏం అపోహలు ఉన్నాయనుకుంటే, సో అపోహలు నేను మీకు ఒక రూపంలో చూపిస్తాను మీకు. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్యూర్లీ దిస్ ఈజ్ అ బిజినెస్ కాన్సెప్ట్, నాట్ ఏ చిట్ ఫండ్. ఇది చిట్ ఫండ్ కాదు, అలాగే ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు. ఇంకొకటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. పొరపాటును కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది మీరు పలకొద్దు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఓకే. అండ్ నెక్స్ట్ చైన్ సిస్టమ్ కాదు. ఇవన్నిటికీ మీకు క్లారిటీ ఇస్తాను నేను, ఎందుకంటే చాలామంది భయపడతారు. ఎందుకు భయపడతారో కూడా చెప్తాను నేను. ఇప్పుడు బస్సులో ఒక గొలుసు దొంగతనం అయింది, అమ్మాయి ఏడుస్తుంది. గొలిసిపోయిందో అనుకు చెప్పి ఏడుస్తుంది అమ్మాయి. అందరికీ చెక్ చేస్తారా లేదా? దొంగకి చెక్ చేస్తారు, మంచోడికి చెక్ చేస్తారు, అవునా కదా? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఇమీడియట్గా మన చైన్ సిస్టమ్కి చెక్ చేస్తారు, డైరెక్ట్ సెల్లింగ్ కూడా చెక్ చేస్తారు. మనం ఒక బస్సులో ఉంటే ఎట్లనో ఒక సొసైటీలో ఉన్నా కూడా అట్లనే. అర్థమవుతుందండి? సో హూ ఇస్ ద కల్ప్రిట్ ఆఫ్ అండ్ హూ ఇస్ ద అక్యూజ్డ్ ఆఫ్ ఇన్ దిస్ సొసైటీ? దట్ ఇస్ కాల్డ్ అక్యూయిజం. అంటే దాన్ని ఏమంటారంటే నిందారోపణ చేయడం అంటారు దాన్ని. అర్థమవుతుందండి? సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ చిట్ ఫండ్. ఎవరికో మీరు చిట్ కాదు. మీరు ఒక 5 నెలలో 10 నెలలో ఒక 24 నెలలో పే చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పడం అది చిట్ ఫండ్. అర్థమవుతుందండి? ఇది చిట్ ఫండ్ బిజినెస్ కాదు. సో క్లియర్లీ ఇట్ ఈస్ అ బిజినెస్ ఆపర్చునిటీ. తర్వాత స్కీమ్. ఇది స్కీమ్ కాదు. స్కీమ్ అంటే ఏముంది? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్కో లేకపోతే లలిత జ్యువెలర్స్కి వెళ్తే ఒక గోల్డ్ స్కీమ్ ఉంటుంది, కొంతకాలం ఉంటుంది అది. లేదంటే శారీ కొనడం, 1 కేజీ 2 కేజీలు పట్టు శారీ కొనడం అనేది ఒక స్కీమ్ ఉంటుంది. అది కొద్ది కాలమే ఉంటుంది, దాన్ని స్కీమ్ అంటారు దాన్ని. అర్థమవుతుందండి? ఆ స్కీమ్ని సరిగ్గా రన్ చేయకపోతే స్కామ్ అవుతుంది. అర్థమైందా? స్కీమ్ స్కామ్. సో స్కీమ్ కాదు, స్కామ్ కాదు.